2026, 23, 24, 25 ఆగస్టు మొదటగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పెద్దలు సిహెచ్ నరసింహరావు గారు, ఏవికే ట్రస్ట్ చైర్పర్సన్ గారు వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అలానే మా విఎస్ఎఫ్ఎం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వై అప్పారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే ఈ రోజు మన లెక్చరర్ ఎం స్వాతి ప్రకాష్ మేడం, రైటర్ అండ్ డైరెక్టర్ మేడం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే విఎస్ఎఫ్ఎం కార్యదర్శి ఎల్లాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సినిమా కోట్ల మంది కళ. ఆ కళను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసే ఎందరో యువ ప్రతిభావంతులకు ఒక బలమైన వారధిగా నిలిచింది వైజాగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్. గత 9 సంవత్సరాలుగా విశాఖ వేదికగా జాతీయ రాష్ట్ర స్థాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ తో పాటు నటన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి కీలక విభాగాలపై ఎన్నో వినూత్న వర్క్షాప్లను నిరంతరం నిర్వహిస్తూ వస్తోంది. సినిమా రంగానికి కొత్తగా పరిచయమయ్యే వర్ధమాన ప్రతిభావంతులకు ప్రాథమిక అవగాహన, సాంకేతిక మెలకువలు నేర్పించడంలో అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటోంది. సమాజ హితం కోసం, విద్యా విజ్ఞానాల వ్యాప్తి కోసం ప్రజా చైతన్యమే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహోన్నత వేదిక అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం. కళలకు, కళాకారులకు అండగా నిలిచే ఈ కేంద్రం సహకారంతో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ తీసిన చిత్రాలను ప్రదర్శించడానికి సరైన వేదికను కల్పిస్తూ వారికి ప్రత్యేక గుర్తింపును, నిరంతర ప్రోత్సాహాన్ని అందిస్తోంది. యువ కళాకారులు ఈ వేదిక ద్వారా పరిచయాలు పెంచుకుంటూ ఆలోచనల నుంచి నిర్మాణం వరకు అసోసియేషన్ అందించే సహకారంతో తమ ప్రతిభకు మొదలు పెట్టుకోవాలి. ఆ సుదీర్ఘ ప్రయాణంలో మరో మైలురాయిగా కథలను దృశ్యాలుగా మలిచే కళను నేర్పించేందుకు ఈ రోజు ఫిల్మ్ స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ షాప్ లో మీ ముందుకు వచ్చింది. 50 మందికి పైగా ఔత్సాహిక రచయితలు, దర్శకుల భాగస్వామ్యంతో సరికొత్త సినీ ప్రయాణానికి నాంది పలుకుతోంది. యువతిలో ఉన్న సరికొత్త ఆలోచనలకు సానబెట్టి సరైన దిశానిర్దేశం చేయడానికి ఇచ్చేసిన ప్రముఖ దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారు, ప్రతిభావంతులైన దర్శకురాలు స్వాతి ప్రకాష్ గారు, అలాగే యువ దర్శకులు ప్రవీణ్ రాయ్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. రచన మీది, ప్రోత్సాహం మాది. సరికొత్త ఆలోచనలతో సరికొత్త సినిమాలను సృష్టిద్దాం. అందరికీ సాదర స్వాగతం. టీచరు ప్రత్యేకంగా కిరణ్ ప్రకాష్ గారికి, అట్లాగే అసోసియేషన్ కార్యదర్శి ఎల్లాజీ, అట్లాగే గౌరవ అధ్యక్షులు అప్పారావు గారు, ఇక్కడ నిష్ణాతులు చాలా మంది ఉన్నారు. మా పెద్ద మ్యూజిషియన్ ఉన్నారు, ఇక్కడ ఈశ్వరరావు ఉన్నారు, జబర్దస్తి ప్రకాష్ ఉన్నారు, చాలా మంది నిష్ణాతులు చాలా మంది ఉన్నారు. చాలా సంతోషం. మన అందరికీ కూడా ఒక వేదిక అల్లూరి విజ్ఞాన కేంద్రం అవడం చాలా సంతోషకరంగా ఉంది. అందువల్ల కళలను ప్రోత్సహించాలి, ఇప్పుడు ఉన్నటువంటి యువతలో ఉన్న టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చేదానికే ఈ సంస్థ అనేటువంటిది ఏర్పడింది. దానిలో ఇటువంటి ఈరోజు స్క్రిప్ట్, ఫిల్మ్ స్క్రిప్ట్ అని అన్నప్పటికీ ఏ స్క్రిప్ట్లు అయినా చేయొచ్చు. ఫిల్మ్స్ అయితే ఫిల్మ్ అంటే మీకు బాగా అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి అలాగే అట్లాంటి అట్రాక్షన్ పెడతా ఉంటారు. సరే, నేను తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్గా చేశాను, సీనియర్ ఆఫీసర్ని. ఈ వీటి మీద ఆసక్తి కొద్దీ 2 years సర్వీస్ వదులుకొని వచ్చేసాను. నేను యాక్టింగ్ గోల్డ్ మెడలిస్ట్ని, సత్యానంద్ గారి స్టూడెంట్ని. ఈ ఈశ్వరీలంతా కూడా ఫ్రెండ్స్ అన్నట్టు. హలో బాబు. హాయ్ నమస్తే అండి. దిస్ ఇస్ చందు. నేను రైటర్ కమ్ యాక్టర్ని కూడా అన్నా, ప్లస్ నేను సాంగ్స్ కూడా రాస్తాను. మీ అందరినీ స్టేజ్ మీదకి వెళ్ళడం బాగుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు అన్వేషరావు, యాక్టర్ అండి. స్క్రిప్ట్ రైటింగ్ ఎందుకు వచ్చానంటే యాక్టర్గా కొంచెం స్ట్రాంగ్ అవుదామని నిర్ణయించుకొని. అయితే మేము అనుకున్న స్టోరీ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి 50 లక్షలు డబ్బు దొరికితే ఏం చేశాడు, మేడం గారు ఇచ్చిన లైన్ అనమాట. రోడ్డు మీద వెళ్తున్నాడు, ఇంచుమించు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే టైము 8-9 అలా అవుతుంది నైటు.
వెళ్తుంటే అతనికి రోడ్డు మీద బ్యాగ్ తగిలి కనబడింది. చూసి ఆగాడు. ఏం చేయాలి ఏంటిది అని చూశాడు. తీసుకుందామా వద్దా అని చెప్పి ఆలోచనలో అలా చూస్తూ వెళ్ళి చూసి తీసాడు. తీస్తే అందులో క్యాష్ ఉంది. సుమారు 50 లక్షలు ఉండొచ్చది. పట్టుకున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంత డబ్బు ఏం చేద్దాం అని చాలాసేపు ఆలోచిస్తున్నట్టు ఒక ఐడియా వచ్చింది. నేను ఏ పని చేసినా నా భార్య సలహా తీసుకుంటాను కదా, ఇలా నా భార్యని అడుగుదాం అని చెప్పేసి ఆ బ్యాగ్ పట్టుకొని ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి జరిగిన విషయం చెప్తాను. భార్య అంటది, ఏమండి మనకి బోర్డు అప్పులు ఉన్నాయి, మళ్ళీ మన పెళ్ళి మన అమ్మాయి పెళ్ళి కూడా చెయ్యాలి, కాబట్టి ఈ డబ్బు మనమే ఉంచుకుందామండి, ఎవరికి చెప్పొద్దు అంటుంది. అలా కాదే, ఈ డబ్బు మనది కాదు, మనం కూడా కష్టపడి బతుకుతున్నాం, పరువుతో బతుకుతున్నాం కదా, ఈ డబ్బు మనది కాదు, మనం పోలీస్ స్టేషన్కి ఇచ్చేద్దాం అంటాడు. వద్దండి, మనకు అవసరం ఉంది, దేవుడే మనకి ఇచ్చాడు కాబట్టి నా పూజలు ఫలించి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఉంచుకుందాం అంటుంది. లేదు పోలీస్ స్టేషన్కి ఇద్దామని ఇద్దరు అంటారు. ఇద్దరు చాలాసేపు డిస్కస్ చేసుకుంటుంటారు. ఆ డిస్కషన్ జరుగుతున్నంతసేపు ఇంటి బ్యాక్ సైడ్ ఏవో కొన్ని ఆకారాలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే అంటారు, సరే రాత్రి 12 అయిపోయింది కదండి, పొద్దున మనం తీసుకెళ్ళి సరే ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఇద్దామని చెప్పేసి ఆ మంచం కింద పెట్టేసి ఇద్దరు పడుకుంటారు. తెల్లారి తెలుస్తుంది, రెడీ అయిపోతాడు ఈయన. అంటే మీరు ఒక్కరు వెళ్తే మళ్ళీ మీరు భయపడతారండి, నేను వస్తాను, ఇద్దరం కలిపేసి మనం ఒకసారి మీరు చెప్పినట్టు చేద్దామని చెప్పేసి ఆ మంచంకి వెళ్ళి బ్యాగ్ తీయిపోతారు. బ్యాగ్ ఉండదు. బ్యాగ్ ఉండకపోతే ఈ చాట్లు పట్టేస్తాయి. ఏంటిది అని చెప్పేసరికి బ్యాగ్ ఉండకపోతే కంగారు పడుతుంది. ఏం చేద్దాం అంటాడు. ఏం చేద్దాం అంటే మరి పోయిందని మనం ఏం చేస్తామండి, ఎలా వచ్చింది అలాగే పోయింది ఊరుకుందాం అంటాడు. వద్దు, మన ఇంట్లో వస్తువు పోయింది, అది మనదైనా కాకపోయినా మనం పోలీసులు తెలియజేసిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి సరే రా అని చెప్పేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి పెడతాడు. వెళ్ళి జరిగింది చెప్తాడు. పోలీసులు నమ్మరు, నీకు దొరికింది అది నిజం, కానీ దాన్ని నువ్వు కావాలనే దాచేసి మా దగ్గర డ్రామాలు ఆడుతున్నావు నువ్వు అని చెప్పేసి పోలీసులు రివర్స్ అవుతారు. ఈలోపు ఎమ్మెల్యే మనుషులు ఇద్దరు వస్తారు. వచ్చి ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడమన్నారండి, ఇలా కొంచెం ఆయన తాలూకు డబ్బులు ఏమో పోయినాయి అంట, మీరు ఎలాగైనా సరే దాన్ని వెతికి పెట్టమన్నారు, మీరు చెప్పారని అంటారు. అంటే సరే నా కేసు పొలిటికల్ డ్రామా మీరు ఫిక్స్ అయ్యారు. సూపర్, చెప్పండి ఏం చాలు అయితే ఈయన అంటాడు, అయితే ఎమ్మెల్యే మనుషులు వస్తారు కదా, వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇస్తారు, అది రాసుకుంటారు, కానీ ఈయన్ని పట్టించుకోరు పెద్దగా. అంతలో ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఏం చేస్తారంటే ఇద్దరు కుర్రోళ్ళని లాక్కుని వస్తారు అనమాట. ఇద్దరు కుర్రోళ్ళు లాక్కుని వస్తారు. అందులో ఒకడు గంజాయి బ్యాచ్, వాడు కొంచెం గంజాయిల వాటి అయిపోయి దొంగతనాలు పడుతుంటాడు అనమాట. వాడు ఎవడంటే ఈ ఇతని మిడిల్ క్లాస్ అతని కొడుకు ఫ్రెండ్ అనమాట. రాత్రి వింటాడు వీళ్ళ మాటలు, గంజాయి తాగిన రోడ్డు మీద తిరుగుతూ వీళ్ళ మాటలు విని ఈ డబ్బు ఇటు పట్టుకుపోతాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ డబ్బు వచ్చేస్తుంది, ఎమ్మెల్యే మనుషులు వస్తారు, వీళ్ళు వస్తారు. అప్పుడు చెప్తారన్నమాట, ఎమ్మెల్యే మనుషులు ఫోన్ చేస్తారు, గురుగారు మన డబ్బులు దొరికినాయంటే, మరి ఎదవల్లారా మన డబ్బు ఏంటి, అసలు మీరు పోలీస్ స్టేషన్ కిందకి వెళ్ళారు, పిచ్చి పిచ్చి ఆశలు వస్తున్నారంటే మీరు వచ్చాడు అంటాడు. అదేంటి గురుగారు మన డబ్బులు పోయినాయి కదంటే, నోర్మేయండి మీరు వచ్చాడు అంటాడు ఎమ్మెల్యే. అంటే అర్థం కాదు వీళ్ళకి. అంటే ఎవరు పిచ్చి ఎదవల్లారా, అది బ్లాక్ మనీ, మన ఎలక్షన్స్కి వాడిన మనీ, అది మన పోయిన కంప్లైంట్ పెడితే మళ్ళీ మన మీదకి వస్తుంది కేసు, మీరు నోరు మూసుకుని వచ్చాడు అంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలేమో దొరికిపోయారు. వీళ్ళు అంటాడు నా డబ్బులు కాదండి, ఇదిగోండి ఇవే దొరికినాయి నాకు అంటాడు. అందరికి అప్పుడు ఇలా ముగ్గురు డిస్కషన్ అవుతుంటే లోపల సెల్ నుంచి మాట్లాడబడతాయి. ఒరే పిచ్చి ఎదవల్లారా, నేను చెప్తూనే ఉన్నాను మీకు, ఆ డబ్బులు వాళ్ళవి కాదు, ఇతరవి కాదు, ఎవరో నాకు తెలుసు అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అడుగుతాడు, నీకెలా తెలుసు అంటాడు. అప్పుడు హీరో తిరుగుతాడు అనమాట. ఆ జైల్లోంచి బ్యాగ్కి వచ్చి, నేను చెప్తాను అసలు కాదు నేను చెప్తాను, నేను పల్లెటూరు నుంచి వచ్చి ఎమ్మెల్యే మీద ప్రేమతోటి అతని దగ్గరే ఈనాడు పనిచేశాను, చాలా నమ్మాను, కానీ తర్వాత తెలిసింది వాడు మంచివాడు కాదని చెప్పి. వాడు పైగా ఈ 50 లక్షలు పోతే ఎలా పోయినాయి 50 లక్షలు, ఎలక్షన్స్కి పంచడానికి తీసుకెళ్తున్నప్పుడు ఈ బ్యాగ్ పడిపోయింది, వాళ్ళకి క్యాష్ కౌంట్ ఉండదు, కాబట్టి ఆ డబ్బులు నేను తీసుకున్నాను చెప్పేసి నా మీద కేసు పెట్టి జైల్లో పడేశారు. ఆ ఎమ్మెల్యే అంతా చూస్తాను నేను అని చెప్పేసి హీరో గారు ఆయన రివెంజ్ అని తీర్చుకుంటారు అనమాట. సో తప్పుడు గవర్నమెంట్ అయితే ఈ డబ్బులు ఏం చేద్దాం అందరికి చివరికి ఇది ఎవరికి చెందింది కాదు కాబట్టి గవర్నమెంట్కే దీన్ని ఇచ్చేద్దామని చెప్పేసి గవర్నమెంట్కి దానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇతని సిన్సియారిటీకి, ఈ మిడిల్ క్లాస్ అతని సిన్సియారిటీకి గవర్నమెంట్ తరఫున ఒక
రివార్డ్ ఇస్తారు. ఒక 10 లక్షలు రివార్డ్ ఇప్పిస్తారు తనకి. ఆ 10 లక్షలతోటి తనకున్న చిన్న చిన్న అప్పులు, తన కూతురు పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇది స్టోరీ. నేను డైరెక్టర్ కమ్ రైటర్, సాంగ్స్ ఆల్సో రైట్ చేస్తాను, డైరెక్షన్ చేస్తాను. వెల్కమ్. సరిపోదు, సౌండ్ సరిపోదు.